నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. శ్రీ శారదా జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి చదలవాడ అరవిందబాబు. వినాయకుని విగ్రహాలు ఏర్పాటుకు పర్మిషన్ తప్పనిసరి స్పష్టం చేసిన అర్బన్ సిఐ పి రమేష్. శ్రీ దత్తసాయి సన్నిధిలో ఘనంగా గురు పూజోత్సవ వేడుకలు. పలువురు ఉపాధ్యాయులను సత్కరించిన ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ. వరద బాధితులకు అండగా నిలిచిన చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ సభ్యులు విజయవాడ వెళ్లి బాధితులకు స్వయంగా ఆహార పొట్లాలు, మంచినీటి బాటిళ్లు పంపిణీ. తల్లిదండ్రులు జన్మనిస్తే జీవితాన్ని ఇచ్చేది గురువులని, అందుకే వారిని దైవంగా భావించే సంస్కృతి మనదన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. వేసే ప్రతి అడుగులు శిష్యుల ఉన్నతిని కోరుకునే ఈ వృత్తిని మించిన సంతృప్తి మరెక్కడా లభించదని ఉపాధ్యాయ సేవలను కొనియాడారు. గురువారం చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ శారదా జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థి తడకమండ మోహన్ రావు సొంత నిధులతో నిర్మించిన హర్నాథ్ బాబు కళా వేదికను ప్రత్తిపాటి, చదలవాడ ప్రారంభించారు. అంతకుముందు వారిద్దరికీ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఎన్సీసీ గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాలలో పరిస్థితులు, విద్యా వసతులను పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి, ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకువచ్చిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆ సేవలకు గుర్తుగానే సర్వేపల్లి ఆయన జయంతిని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి దేశ ప్రథమ పౌరుడిగా రావడం కూడా అంత గర్వించదగిన విషయమన్నారు. ఈరోజు జాతి భవిష్యత్తును నిర్దేశించేది యువత అని, అలాంటి యువశక్తిని తరగతి గదుల్లో స్థానబెట్టి దేశ తరాలను నిర్ణయించే శక్తి తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే ఉంటుందన్నారు. ఈ యజ్ఞంలో చిన్న వయసులో 10వ తరగతిలోపు ఉపాధ్యాయులు నేర్పించే విద్యా బోధనలు ఎంతో అమూల్యమైనవని తెలిపారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి. విద్యార్థుల్లో క్రమశిక్షణ, అక్షర జ్ఞానం పెంపొందిస్తూ వారి నడవడికలో కీలక పాత్ర పోషించేది ఉపాధ్యాయులేనని చెప్పారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చినటువంటి వారిలో అనేక మంది ఉన్నత పదవుల్లో ఉన్నారని, ఈ దేశ అత్యున్నత స్థానానికి ఎదిగినటువంటి ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారని, వేలు లక్షల్లో ఉన్నారన్నారు. చిలకలూరిపేట పట్టణ సిఐ రమేష్ కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వారేనన్నారు. సమాజ స్థాపనలో గురువుల పాత్ర ఎంతో గొప్పదని, చాలా విలువైనదని, వారి గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు. తల్లిదండ్రుల తర్వాత చిన్నారులకు అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గురువేనని వివరించారు. ఆ గురువు ఇచ్చే విద్యా బోధనలే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయని, శక్తిని కూడా ఇస్తుందన్నారు. గురువులను ప్రతి ఒక్కరూ ఆరాధించాలని, పూజించాలని సూచించారు. తాము చదువుకునే రోజుల్లో ఇంకా చాలా సిస్టమ్స్ ఉండేవని, ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చిన తర్వాత అవన్నీ చాలా వరకు కనుమరుగయ్యాయన్నారు. ఉపాధ్యాయుల గొప్పతనాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని తెలిపారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పార్టీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకునేటువంటి ఒక గొప్ప గుర్తింపు ఉండేటువంటి రోజు. ఈ దేశానికి ఉపాధ్యాయుల పాత్ర ఏంటి, ఈ దేశం బలపడటానికి ఉపాధ్యాయుల పాత్ర ఏంటి, ఉపాధ్యాయులకు ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహానాయకుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి దేశ ప్రథమ పౌరులుగా రావటం అనేటువంటిది గర్వించదగినటువంటి విషయం. ఆ విధంగా వారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు మీ అందరికీ భవిష్యత్తు నిర్ణయించేటువంటి శక్తి తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే ఉంటుంది. అవునా కదా? అవునా? ఈ వయసులో, ఈ చిన్న వయసులో 10వ తరగతి లోపు మీకు ఉపాధ్యాయులు ఇచ్చేటువంటి విద్య అత్యంత అమూల్యమైనటువంటిది, అత్యంత ముఖ్యమైనటువంటిది, బాగా గుర్తుంచుకునేటువంటిది. అటువంటి కీలక పాత్ర పోషించేటువంటి ఉపాధ్యాయులు, మా సిఐ కూడా ఉపాధ్యాయుడే అనుకుంటా ఒకప్పుడు. నా పైకి మన పట్టణ సిఐ కూడా ఒకప్పుడు ఉపాధ్యాయులే. గట్టిగా చెప్పండి వెళ్ళి వారిని యూనిఫామ్లోకి వచ్చారు పోలీసుగా. ఆ విధంగా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చినటువంటి వారు అనేక మంది ఉన్నత పదవుల్లో ఈ దేశ అత్యున్నత స్థానం వరకు ఎదిగినటువంటి ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు, వేల లక్షల్లో ఉన్నారు. ఆ విధంగా ఉపాధ్యాయుల పాత్ర చాలా విలువైనటువంటిది. వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. తల్లిదండ్రుల తర్వాత చిన్నారులకి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే గురువు. ఆ గురువు ఇచ్చేటువంటి విద్యా బోధనే మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది, మీకు శక్తినిస్తుంది. ఆ విధంగా గురువుల్ని ఆరాధించాలి, మీరు పూజించాలి. నేను చదువుకునేటప్పుడు చిన్నప్పుడైతే ఇంకా చాలా సిస్టమ్స్ ఉండేవి, అన్ని కనుమరుగైపోయినాయి. ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థలు వచ్చిన తర్వాత అవన్నీ కనుమరుగైపోయినాయి. వారి కుటుంబ సభ్యులందరినీ నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఈరోజు మేమంతా వరద బాధితుల కార్యక్రమానికి వెళ్ళాలి, లేకపోతే ఇంకా కొంతసేపు ఉండేవాడు. అయినా మిమ్మల్ని ఎండలో కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. ఏది ఏమైనా గురు పూజ దినోత్సవాన్ని ఎప్పుడు గుర్తుంచుకునేటువంటి విధంగా మీరు కూడా రేపు భవిష్యత్తులో ఏ స్థాయిలోకి మీరు వెళ్ళినా మీ గురువుల్ని మీరు మర్చిపోవద్దు. మీ గురువుల్ని ఎప్పుడు ఆరాధించాలి, పూజించాలి. మీకు ఒక భవిష్యత్తు నిర్ణయించేటువంటి శక్తి వారి చేతుల్లోనే ఉంది కాబట్టి ఎల్లప్పుడూ వారిని గుర్తుంచుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చారు మనకు డాక్టర్ అరవింద్ బాబు గారు, నరసరావుపేట ఎమ్మెల్యే. ఆ విధంగా వారు ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారిని అభినందిస్తున్నారు. చైర్మన్ గౌరవనీయులు రఫానీ గారు, పట్టణ ప్రథమ పౌరులు, అదేవిధంగా ఈ స్కూల్ కమిటీ చైర్మన్ వారికి, హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా మిస్సెస్ రంగారావు గారికి, మా కరీముల్లా గారు, సమద్ ఖాన్ గారు, రవి గారు, ఈ యొక్క శారదా హై స్కూల్ అంటే మన నియోజకవర్గంలోనే అత్యధిక స్ట్రెంగ్త్ ఉన్నటువంటి హై స్కూల్ శారదా హై స్కూల్. ఈ హై స్కూల్లో చదివేటువంటి వాడు గర్వపడచ్చు. 1400 స్ట్రెంగ్త్ ఉంది. ఇప్పుడు 1200, ఇప్పుడు 1200 స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో అతి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి జడ్పీ హై స్కూల్. కాబట్టి ఇక్కడ చదువుకునే ప్రతి ఒక్కరూ ప్రైవేటు పాఠశాలల కన్నా మిన్నగా మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొని ఉన్నత స్థానాల్లోకి మీరు ఎదగాలని మా డాక్టర్ గారు చెప్పినట్టు ఈ దేశంలో బెస్ట్ ప్లేస్లకి మీరు రావాలని ఆశిస్తూ మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటామని నమస్కారం.
వినాయక చవితి పండుగ సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలోని అన్ని ప్రాంతాల వారు విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు తప్పనిసరిగా పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలని అర్బన్ సిఐపి రమేష్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సీసీ న్యూస్తో మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలన్నారు. అలాగే విగ్రహాల నిమజ్జనాల సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని ఆయన కోరారు. పట్టణ ప్రజలందరికీ చిలకలూరిపేట పట్టణ పోలీసు వారి తరఫున రాబోయే వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా పోలీసు వారితో సహకరించాలని చెప్పి కోరుచున్నాం. ఈ వినాయక చవితి సందర్భంగా కొన్ని జాగ్రత్తలు మనందరం కూడా పాటిస్తే వినాయక చవితి ఉత్సవాన్ని చాలా గౌరవంగా ఆనందంగా అందరం కూడా ముగించుకుంటాం. దయచేసి మేము చెప్పే ఇన్స్ట్రక్షన్స్ అందరూ కూడా పాటించాలి. ప్రధానంగా ఈ వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి పోలీసు వారి వద్ద తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. మీరు పెట్టే ప్రదేశం పబ్లిక్ ప్లేస్ అయినా ప్రైవేట్ ప్లేస్ అయినా, ఒకవేళ పబ్లిక్ ప్లేస్ అయితే కన్సర్న్డ్ మున్సిపల్ అథారిటీ నుంచి, ప్రైవేట్ ప్లేస్ అయితే ఆ స్థల యజమాని యొక్క అంగీకార పత్రం మీరు ఖచ్చితంగా మా ముందు సబ్మిట్ చేయాలి. అదేవిధంగా దీనికి సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ వద్ద నుండి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వద్ద నుండి ఎన్ఓసీలు కంపల్సరీగా తీసుకొని సబ్మిట్ చేయాలి. మీరందరూ కూడా ప్రతి విగ్రహం వద్ద కూడా కమిటీగా 5 సభ్యులు ఒక కమిటీగా ఫామ్ అయ్యి ఈ ఉత్సవాన్ని మీరు పెట్టిన రోజులు కూడా జాగ్రత్తలన్నీ కూడా ఈ కమిటీ సభ్యులు తీసుకోవాలి. మాకు పిటిషన్ పెట్టేటప్పుడు విగ్రహం ఎత్తెంత, ఎన్ని అడుగులు ఉంది, ఎన్ని రోజుల పాటు మీరు ఉంచుతున్నారు, నిమజ్జనం ఏ తేదీన చేస్తున్నారు, నిమజ్జనం చేసేటప్పుడు మీరు ఏ రూటు గుండా వెళ్తున్నారు, అదేవిధంగా మీరు విగ్రహం పెట్టిన రోజులు కూడా మండపం వద్ద ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్సవాలను జరిపించాలి. ఎటువంటి స్టాంపీడ్ ఒక్కసారిగా జనాలందరూ కూడా గుమిగూడి తోపులాట జరగకుండా చూసుకోవాలి. అగ్ని ప్రమాదాలు జరగకుండా మీరు పక్కనే ఒకవేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అగ్ని ప్రమాదాలకు సంబంధించి జరిగినట్లయితే అక్కడ పక్కనే ఇసుక వాటర్ ఎప్పుడు కూడా ఎల్లవేళలా పెట్టుకోవాలి. పూజలు జరిగే సమయంలో జనసందోహం ఉండేటప్పుడు కొన్ని విగ్రహాల వద్ద దొంగలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా మా యొక్క ఎస్పీ గారి సూచనలు మేరకు అందరూ కూడా తప్పనిసరిగా మీ విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు రెంట్ బేసిస్ మీద ఏర్పాటు చేసుకోవాలి. దానికి సంబంధించి మేమే సహకరిస్తాం. ఆ వ్యక్తిని కూడా మేము మీకు ఏర్పాటు చేస్తాం. మీరు ఒక 3 రోజులు 5 రోజులు 9 రోజులు సంబంధించి రెంట్ బేస్ మీరు పెట్టే ఖర్చులు అది చాలా తక్కువ. కాబట్టి ఖచ్చితంగా సీసీ కెమెరా పెట్టుకున్నట్లయితే మీ అందరికీ కూడా రక్షణగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఊరేగింపు జరిగే రోజున యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ లైట్ ఫెయిల్ అవ్వకముందు విగ్రహాలని ఊరేగింపుగా స్టార్ట్ చేసుకోవాలి. ఊరేగింపులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అంటే ఎటువంటి వెపన్స్ కూడా కుర్రకారు క్యారీ చేయకూడదు. దయచేసి మద్యం సేవించి ఎవరూ కూడా ఊరేగింపులో పాల్గొనకూడదు. అశ్లీల నృత్యాలు అసాంఘిక కార్యకలాపాలు కూడా ప్రస్తుతంలో జరగడానికి వీల్లేదు. ఎక్కడైనా సరే ప్రస్తుతం జరిగేటప్పుడు ఇల్లీగల్గా ఏదైనా జరిగేటట్లయితే పోలీసు వారి తరపున కఠినమైన చర్యలు అయితే తప్పనిసరిగా ఉంటాయి. దయచేసి అందరూ కూడా ఉత్సవాన్ని గౌరవంగా చేసుకోండి. మా యొక్క సహకారం 100% ఉంటుంది. ఇల్లీగల్గా ఎవరైనా సరే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయడానికి ప్రయత్నం చేసినా, ఎటువంటి గొడవలకి తావిచ్చిన వారి పట్ల కఠినమైన చర్యలు మాత్రం గట్టిగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నాం. థ్యాంక్ యూ అనండాలి. అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా మీ విగ్రహాల వద్ద పూర్తి బాధ్యత మీదే. మెయిన్ విగ్రహాలు నిమజ్జనం చేసే ప్లేస్లో పిల్లలు కొందరు ఉత్సాహవంతులు వాగుల్లో దిగుతారు. దిగేటప్పుడు అక్కడ గుంటలు ఉండడం వల్ల గబక్కన డ్రౌనింగ్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కమిటీ సభ్యులే జాగ్రత్త తీసుకోవాలి. అక్కడ ఆల్రెడీ క్రేన్ ఏర్పాటు చేయబడింది, ప్రాపర్ లైటింగ్ ఏర్పాటు చేయబడుతుంది, అదేవిధంగా బ్యారికేడింగ్ ఉంది. రెవెన్యూ మున్సిపాలిటీ పోలీసు వారి తరఫున ప్రాపర్ ఏర్పాట్లు అక్కడ చేస్తున్నాం. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకొని అక్కడ మునిగే వద్ద కూడా విగ్రహాన్ని ముంచే వద్ద కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా కమిటీ సభ్యులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
థ్యాంక్ యూ అన్న. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘం వారు దాతృత్వం చాటుకున్నారు. గత కొద్ది రోజులుగా భారీ వర్షాల కారణంగా అల్లాడిపోతున్న విజయవాడ వరద బాధితులకు సంఘం తరపున ఆహారం, మంచినీరును బుధవారం అందజేశారు. కార్యక్రమంలో సంఘ కాపరి గుండాల ఇజ్రాయిలు, సంఘ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారం బాబావారికి అష్టోత్తర శతనామ అభిషేక పూజా కార్యక్రమం జరిగింది. అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని దత్తసాయి సన్నిధిలో బొప్పుడి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ సంధ్య, ఉపాధ్యాయురాలు పుష్పలను వారి సేవలను గుర్తించి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పుష్పాటి బాలాజీ మాట్లాడుతూ, గురువును గౌరవించడం మన భారతదేశ సనాతన సంప్రదాయం నుంచి వస్తూ ఉందని అన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మన దేశానికి రాష్ట్రపతిగా చేయడం దేశానికి చాలా గర్వకారణమని ఆయన తెలిపారు. ఇక గురువారం గురు పూజోత్సవం రావటం సంతోషకరమని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు సుభాని, పట్టణ ప్రముఖులు మానేపల్లి సుధాకర్, విద్యార్థులు పాల్గొన్నారు. दत्तात्रेय स्वामिने नमो नमः। समर्थ सद्गुरु श्री शिरडी साईनाथ महाराज की जय। नमो त्राहि मां कृपया देव शरणागतवत्सल अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष साईश्वरा यदक्षरपदभ्रष्टं मात्र नारायणी नमोस्तुते। ओं श्रीमात्रे नमः। गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दश जयंती मंगलाकाली। स्वामी साईनाथाय शिरडी क्षेत्रवासाय मामकाभीष्टदाय महितमंगलम्। लोकनाथाय भक्तलोकसंरक्षकाय नागलोकस्तुत्याय नव्यमंगलम्। भक्तवृन्दवन्दिताय ब्रह्मस्वरूपाय मुक्तिमार्गबोधकाय पूज्यमंगलम्। सत्यतत्त्वबोधकाय साधुवेशायते नित्यमंगलदायकाय नित्यमंगलम्। డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి, దీనిని ఒక మంచి కార్యక్రమంగా వారి యొక్క జయంతిని పాఠశాలలో ఉన్నటువంటి అన్ని బృందాలు కూడా, విద్యా సంస్థలు కావచ్చు, ఎక్కడైనా కానివ్వండి, ఆయన విద్య పట్ల, అభ్యసనం పట్ల ఒక ఫిలాసఫర్గా ఎంతో విద్యార్థులకి తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు ఇస్తూ భారతదేశంలోనే అత్యున్నత పదమైనటువంటి రాష్ట్రపతి పదవిని అలంకరించినప్పటికీ బోధన పట్ల మంచి ఆసక్తిని కలిగి ఉన్నారు. దీనికి వారికి 1954 సంవత్సరంలో భారతరత్న, భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారం భారతరత్నతో ప్రభుత్వం వారిని సత్కరించింది. మరి అంతటి మౌన్నతమైనటువంటి వ్యక్తిని గురించి మనం ఈరోజు స్మరించుకోవడమే కాకుండా ఈ
దత్తసాయి పీఠం వారు మాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సత్కరించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిలకలూరిపేట మండల పరిధిలోని ముప్పుడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గుడి వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బాచర్ల డిపోకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి చిలకలూరిపేట వైపుగా వస్తుండగా మార్గ మధ్యలో ముప్పుడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి గుడి దాటిన తరువాత హెచ్పీ పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి రోడ్డుపై వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి వెనుక వైపు నుండి లారీని ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సుకు ఎడమ వైపు డ్యామేజ్ అయింది. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉండగా వారిలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జూలై 29వ తేదీన చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో అనారోగ్యంతో పడి ఉన్న సుమారు 50 సంవత్సరాల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తిని అప్పుడు గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 4వ తేదీన మృతి చెందాడు. మృతుడు చూడటానికి బిచ్చగాడిలా ఉన్నాడు. ఎవరికైనా అతని ఆచూకీ తెలిస్తే చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్ నందు సంప్రదించాలని సిఐ పి రమేష్ వెల్లడించారు. చిలకలూరిపేట పట్టణంలోని సాదినేని చౌదరయ్య పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధనలక్ష్మి గ్రూప్ పరిశ్రమల డైరెక్టర్లు లింగయ్య చౌదరి, సాదినేని హనుమంతరావులు హాజరయ్యారు. ఇందులో భాగంగా పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. స్థానిక చౌత్రా సెంటర్లోని 8వ వార్డు రామాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ తాడిపత్రి జయరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ కో కన్వీనర్ మల్లెల శివనాగేశ్వరరావు, పట్టణాధ్యక్షులు పొత్తురి బ్రహ్మానందం, దండా శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నాదెళ్ల మండలం గణపవరంలోని అచల దాసునాయన మఠం వద్ద శనివారం వినాయక విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు మఠాధిపతి కటారు దాసునాయన తెలిపారు. విగ్రహ పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని ఆయన కోరారు. నిజగురు శ్రీ అచల దాసునాయన గారికి జై. భక్తమాసైలారా, ఈ నెల 7వ తారీఖు అచల దాసునాయన మఠ ప్రాంగణంలో వినాయక చవితి ఉత్సవాలు జరపబడుతున్నవి. కావున ఈ నెల 7వ తారీఖు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నవి. బొమ్మను పెట్టి కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాము. పండగ రోజు పూజా కార్యక్రమాలు మరియు వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించబడరు. కావున భక్తులందరూ ఇరుగా వచ్చి ఈ యొక్క వినాయక చవితి వేడుకల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకోవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహానదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ శనివారం వినాయక చవితి సందర్భంగా మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని ద్వారకామయి ట్రస్ట్ అధ్యక్షులు చెల్లా విజయ్ కుమార్ తెలిపారు. మన చిలకలూరిపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో గల శ్రీ షిరిడి సాయినాథుని యొక్క మందిరంలో ప్రతి గురువారం లాగానే ఈరోజు కూడా గురువారం శౌర్య ఫౌండేషన్ వారి యొక్క సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి భక్తులు ఇచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములతో పాటుగా స్వామివారి యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. చిలకలూరిపేట పట్టణ మరియు పరిసర ప్రాంత భక్తులకందరికీ కూడా షిరిడి సాయినాథుని యొక్క అనుగ్రహంతో, ఆ గణేష్ మహారాజు యొక్క అనుగ్రహంతో గణపతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క గణేష్ మహారాజు యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని, మీరందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆయన యొక్క ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లా ద్వారకామాయి సద్గురు చారిటబుల్ ట్రస్ట్
ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో వినాయక చవితి సందర్భంగా వేడుకలు నిర్వహించే కమిటీ వారితో ఎడ్లపాడు ఎస్ఐ వి బాలకృష్ణ సమావేశం నిర్వహించారు. వినాయకుని విగ్రహం పెట్టే ప్రతి ఒక్కరూ తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలని, 5 లేక అంతకంటే ఎక్కువ మందితో కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, విగ్రహం పెట్టే స్థల యజమాని పర్మిషన్ ఉండాలని, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా చూసుకోవాలని, నిమజ్జనం సమయం, తేదీ, స్థలం వివరంగా జతపరచాలని ఆయన తెలిపారు. విగ్రహం వద్ద మైకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పెట్టుకోవాలని, విగ్రహం వద్ద సెక్యూరిటీగా రాత్రిపూట కమిటీ సభ్యులు ఉండాలని, విగ్రహాలు రోడ్డుపైన ఏర్పాటు చేసుకోరాదని, బాణసంచాలకు అనుమతి లేదని, అలాగే ఊరేగింపు సమయంలో డీజేలు, నృత్య ప్రదర్శనలకు అనుమతి లేదని, విగ్రహం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వినాయక చవితి సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా కమిటీ వారు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆయన తెలియజేశారు. విజయవాడ వరద బాధితులకు చిలకలూరిపేట నుంచి ఆహార పదార్థాలు, మంచినీళ్ల సరఫరా కొనసాగుతుంది. బుధవారం ప్రెస్ క్లబ్ చిలకలూరిపేట అధ్యక్షులు అడప అశోక్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఆహార పొట్లాలు, నీళ్ల సీసాలను ప్రత్యేక వాహనంలో విజయవాడకు తరలించారు. ఈ వాహనాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు తలో చేయి వేయాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడం కనీస బాధ్యత అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రెస్ క్లబ్ సభ్యులు స్పందించి ముందుకు రావడం అభినందనీయమన్నారు. అదే సమయంలో నీటి మునిగిన పంట పొలాలను పూర్తి స్థాయి నష్టంగా పరిగణనలోకి తీసుకుంటామని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రకటించడం రైతులకు ఎంతో ఊరటనిచ్చే విషయమన్నారు ప్రతిపాటి. ఈ నిర్ణయం తర్వాత రైతులకు పూర్తి స్థాయి పరిహారం అందే అవకాశం ఉంటుందని, శాంతం కోల్పోయిన అన్నదాతలకు కొండంత అండ ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.